రీసెంట్‌గా ఒక మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ పేరొచ్చేసి 'రా రాజా'. సో, ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ ఏంటంటే రాణి, విజయ్ అంటే సుజి విజయ్ అంటే రాజా తన పేరు. అన్యోన్య దంపతులు తమ తల్లిదండ్రులతో కలిసి పెళ్ళైన జీవితాన్ని అయితే ఆస్వాదిస్తూ ఉంటారు. వారి దాంపత్య జీవితం సవ్యంగా సాగుతుంటుంది. ఈ క్రమంలో వారు ఫ్యామిలీ ఫంక్షన్కి హాజరవుతారు. అయితే ఎవరు ఊహించిన విధంగా రాణిని రాజా అటాక్ చేస్తాడు. ఫ్యామిలీ ఫంక్షన్లో ఏం జరిగింది, తను ఇష్టంగా ప్రేమించే రాణిని రాజా ఎందుకు అటాక్ చేశాడు, రాణిపై దాడికి కారణం ఏమిటి, ఆ తర్వాత రాజా రాణి మధ్య రిలేషన్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, చివరికి ఈ రాజా రాణి వైవాహిక జీవితానికి ముగింపు ఏమిటి అనే ప్రశ్నలే ఈ రాజా సినిమా కథ. సో, సినిమా పరిశ్రమలో హర్రర్ థ్రిల్లర్ మూవీస్ ఎన్నో వస్తుంటాయి. అయితే విభిన్నమైన స్టోరీ అండ్ విలక్షణమైన క్యారెక్టర్స్ ఉండి మంచి కంటెంట్తో ఆడియన్స్ కొత్త అనుభూతిని పంచగలిగితే వాటి సక్సెస్ కూడా డోకా ఉండదు. అయితే డిఫరెంట్ థాట్తో ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీగా అయితే ఈ రాజా మూవీ అయితే వచ్చింది. సో, ఈ సినిమాలో ఉన్న అతి తక్కువ మంది క్యారెక్టర్లతో పాటు హీరో హీరోయిన్ల ముఖాలు చూపించకుండా సినిమా తెరకెక్కించారు. ఇలాంటి అరుదైన ప్రయోగంతో సినిమాను 2 గంటల పాటు నడిపించడం డైరెక్టర్ కత్తిమీద స్వామి. అయితే ఇక డైరెక్షన్ నిర్మాత బి శివప్రసాద్ సినిమాపై ఉన్న అభిరుచి తపనను వ్యక్తం చేస్తూ ఈ సినిమాను తనదైన రీతిలో అయితే మెప్పించే ప్రయత్నం చేశాడనే చెప్పాలి. ఇక క్యారెక్టర్స్ ముఖాలు కనిపించకుండా ఆడియన్స్కు కొత్త ఫీల్ని కలిగించేందుకు చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి. సో, ఇక టాప్ డైరెక్టర్తో బంపర్ ఆఫర్ రాజాగా సుజి విజయ్ అండ్ రాణిగా మౌనిక హెలెన్ నటించగా మిగిలిన క్యారెక్టర్లు కూడా యాడ్ చేశారు. అయితే కెమెరాకు ముఖం చూపించకుండా ఆహాభావాలు క్యారెక్టర్ల యాటిట్యూడ్ని అలాగే బాడీ లాంగ్వేజ్ని చూపించడంలో విజయ్ మౌనిక సక్సెస్ అయ్యారు. ఇక కీలక సీన్స్ అన్ని బాడీ లాంగ్వేజ్తోనే క్యారెక్టర్ ఎలివేట్ చేశారు. మిగతా క్యారెక్టర్లు పెద్దగా యాడ్ చేయడానికి అయితే స్కోప్ లేకపోయింది. ఇక యాక్టర్ల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమా కథను, సన్నివేశాలను, సాంకేతిక విభాగాల పనితీరు బాగా ఎలివేట్ చేసిందని చెప్పొచ్చు టెక్నికల్ పరంగా. ఇక ముఖ్యంగా డైరెక్టర్ కూడా విజన్ అనుగుణంగా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ విభాగాల వర్క్ స్పెషల్ అట్రాక్షన్ నిలిచింది. డిఫరెంట్ కాన్సెప్ట్తో రావడంతో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్, హారర్ ఎలిమెంట్స్తో కూడిన సన్నివేశం సినిమాటోగ్రఫర్ రాహుల్ శ్రీవాస్తవ్ సహజంగా మూవీని అయితే ఎలివేషన్ కూడా బాగా ఇచ్చారు. సీన్స్ కూడా బాగున్నాయి. ఇక శేఖర్ చంద్ర బ్యాక్గ్రౌండ్ కూడా స్కోర్ కూడా బాగుంది. ఇక మొత్తం ఎడిటింగ్ పరంగా కూడా బాగానే ఉంది. ఇక హర్రర్ ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి మంచి థ్రిల్లర్గా ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమా రాజా. అన్ని సినిమాల మాదిరిగా కాకుండా దీన్ని డిఫరెంట్గా అయితే తెరకెక్కించారు. సినిమా కొత్తదనం, టెక్నికల్ అంశాన్ని సినిమాకి ప్లస్ పాయింట్. సో, ఎవరైతే హర్రర్ మూవీస్ ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకైతే ఈ మూవీ కొంచెం అన్నా బాగా నచ్చింది మీకు. సో, ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. సో, ఇది గైస్. సో, ఈ మూవీని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.